ఏమైంది అంత డల్గా కూర్చున్నావు? ఏమైందా? పొద్దున వర్షం పడింది కదా. అవును, అయితే అయితే రాత్రంతా కష్టపడి తింపుడు ముగ్గు నేర్చుకున్నాను. వేద్దామనేసరికి వర్షం పడింది. అయ్యో దేవుడా, దీనికి మామూలు ముగ్గులే రావు, మళ్ళీ తింపుడు ముగ్గులు అంట. నువ్వు తింపుడు ముగ్గు వేస్తే చూసే వాళ్ళకి కడుపులో తింపుతుందని దేవుడు ముందుగా ప్లాన్ చేసినట్టున్నాడు వర్షం. అక్క, జోక్ చేశాను కానీ అయినా మీ అమ్మ నీకు అమెరికా సంబంధం చూస్తుంది. అమెరికాకు వెళ్ళిన తర్వాత నువ్వు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు. అవునా? నిజంగానా? అమెరికాకు వెళ్తే ముగ్గులు వేయాల్సిన అవసరం లేదా? అయితే ఈరోజు నుంచి నేను ముగ్గులు వేయడం మానేస్తాను, ఓకేనా? అమ్మయ్యా, ఇది ముగ్గులు ఏదంట, ఇంకా మంచి నిర్ణయం తీసుకుంది. లేకపోతే దీని పిచ్చి గీతలు చూసి చూసి నాకు పిచ్చిలెత్తుంది దేవుడా. హలో హలో, ఏడున్నావు? నేనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర? అవును. ఎందుకు? ఎందుకు నువ్వే కదా దసరా షాపింగ్ పోదామన్నావు. నా కిడ్నీ అమ్దామని వచ్చిన. ఏం అవసరం లేదు కానీ ఇంటికి రా. ఎందుకు? నీ కిడ్నీ అమ్ముతావా? బ్రేకింగ్ న్యూస్. పలు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు కారణం ఏంటో తెలుసా? మా బుడ్డోడు ఒక్క పూట స్కూల్కి పోతేనే వర్షం పడుతుంది. ఇంకా 2 పూటలు స్కూల్కి పోయిందనుకో ఎన్ని తుఫాన్లు వస్తాయో దేవుడా, ప్రజల్ని నువ్వే రక్షించు. అమ్మో, టైం 5 అవుతుందా? పిల్లలు వచ్చిరంటే తలకాయ తింటారు. వచ్చిర్రా? అయిపోయిందా స్కూలు? A few moments later. ఫోన్ చూసేది ఎవరు? టీవీ చూసేది ఎవరు? టీ తాగేది ఎవరు? స్నాక్స్ తినేది ఎవరు? ఇదంతా బానే ఉంది కానీ మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. కష్టపడి చదివేదెవరు? ర్యాంకులు కొట్టేదెవరు? ఫోన్లు కావాలా, టీవీ కావాలా, టీ కావాలి, చింటి కావాలి ఎప్పటికీ. అదేంటోనండి, ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. మన లైఫ్ ఏదో మనం బ్రతికేద్దామా అన్నట్టు ఉండక ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మనకెందుకండి. A few moments later. హలో ఒసే, ఉన్నావా? ఎదురుంటి వెంకటరత్నం లేడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఓవా, నా నోటి నేను చెప్పలేకపోతున్నానే బాబు, తల తీసేసినట్టు అయింది నాకైతే తెలుసా. ఒసే ఏంటి అది? ఇందాకే కదే పక్క వాళ్ళ గురించి మాట్లాడొద్దన్నావు. అవును మరి, నేను మాట్లాడింది ఎదురింటోళ్ళ గురించి, పక్కింటోళ్ళ గురించి కాదుగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి ముక్కులు అంత అర్థం ఉంది ఏంటి? మరి లేదేంటి? నాకు తెలియదులే. నీకు తెలియదనే చెప్తున్నా. అయ్యో రామచంద్ర వాళ్ళ ఇంట్లో ఏమైంది? నీ బొందని, నీ బొంద. ఏం చెప్తున్నావు నువ్వు? టేబుల్స్. ఓహో, టేబుల్సా? 8 8 ఎంత? 8 eggs. కాకినాడ కాజానే తినిపించేస్తాడంట. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. 8 eggs ఎంత అని నేను అడుగుతున్నా. ఇవైతే పాటలైతే కావాలి. A few moments later. నువ్వేం చెప్తున్నావమ్మా? మ్యాథ్స్ చేస్తున్నా. 2 + 2 ఎంత? సార్ ఏంటి సార్ అది?
3 + 3 ఎంత? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? చీప్ ప్రవాక డమ్ డమ్. ఏం చేస్తున్నావమ్మా శ్రీజ? మరికల్ని రౌండ్ అప్ చేస్తున్నా. ఎందుకు? అయితే మరికలు తింటున్నాక ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి కదా, పోయినాయా లేవో, అందుకని మార్కప్ చేస్తున్నా. చాలా గొప్ప పని చేశావు. మరి పిండేటప్పుడు మార్కింగ్ చేసిన మరకలు పోతాయా? ఇది తట్టలేదు మమ్మీ. ఎందుకు తడుతుంది? తట్టడి తినమంటే తింటావు. నేను తినలేదు ఎందుకో. అబ్బో ఎందుకో? ఇప్పుడే కదా కద్దోసాలు తింది. నిన్ను అమ్మ దాంట్లో ఏమైనా పెట్టి ఖాళీది ఎందుకు కొడతావు? వచ్చారా? రండి రండి, చేతులు కట్టుకొని భోజనం పెడతాను. వచ్చాను కానీ త్వరగా అన్నం పెట్టవే, ఆకలిస్తుంది. A few moments later. సర్లే కానీ ఇంతకు ఏం కూర చేసావు? మీకోసం ముక్కల కూర చేశానండి. ముక్కల కూరనా? అబ్బా, తింటుంటేనే నోరు ఊరుతుంది. ఇంతకు ఫ్రై చేసావా, పులుసు పెట్టావా? ఫ్రై కాదండి, మీ పులుసు అంటే ఇష్టం కదా, ముక్కల పులుసు పెట్టాను. పులుసా? నడు, తినండి. ఏంటి ఇది? కాకరకాయనా? ముక్కల పులుసు అంటే ఏ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అనుకున్నా. అదేంటంటే అలా అంటారు? కాకరకాయ ముక్కలు కూడా ముక్కలేగా. సీరియస్గా చూస్తున్నారు? వద్దా? అయితే ఇచ్చేసేయండి. ఆకలి దండం పెడతా, కాకరకాయను ఏదో ఒకటి ఏది దండం పెడతాను. టీ పెట్టుకుందామంటే చక్కెర అయిపోయింది. పక్కింటోళ్ళు పోయిన అడుగుతా. చెప్పండి అన్నా. అబ్బో, గిన్నె పట్టుకొని మళ్ళీ వచ్చింది. రారా గజ్జుకుక్క. చెప్పండి. ఏం లేదు అది నా, ఏం చేస్తున్నావు అని వచ్చిన. అయినా ఏమిటి దరిద్రం? ఊరెళ్ళిపోవచ్చు. దీనికి పని పాట ఏముండదు, ఎప్పుడు వస్తూనే ఉంటది. ఎవరు లేరు ఇందాకనే వెళ్ళిపోయిందట్నా? చెప్పండి ఏం కావాలి? తర్వాత వస్తాను. చిరాకులు ఉన్నట్టున్నారు. నా ముఖం ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది, ఇంకెప్పుడు రాకు. No.